హలో అందరికీ. నేనొచ్చేసి ఒక చిన్న కూలింగ్ ఫ్యాన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. చూడండి ఎలా ఉందో. మనకి ఫ్యాన్ అనేది ఫిట్ అయ్యి రాదనమాట. మనమే ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 700 పడింది నాకు. మీషోలో తెప్పించుకున్నా. మనకి ఇందులో దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. మనం పవర్ బ్యాంక్‌కి పెట్టైనా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ సెల్‌కి ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవాలనమాట. దీనికి పవర్ సేవ్ చేసుకోవడం అలా అంతా ఏమీ ఉండదు. ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం కదా! తర్వాత పైన మనకి ఒక చిన్న బాక్స్ అయితే ఇస్తారు. ఈ బాక్స్‌లో కూల్ వాటర్ కానీ, లేకపోతే నార్మల్ వాటర్ వేసి ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే సేమ్ కూలర్‌లోంచి ఎయిర్ ఎలా అయితే వస్తదో ఆ విధంగా కూల్‌గా వస్తా ఉంటదనమాట. చాలా క్యూట్‌గా ఉంది చూడ్డానికి. ఇదొచ్చేసి మనము ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి అనమాట. సెకండ్‌ది వచ్చేసి బటన్ మనకి స్టీమ్ వస్తది ఇందులోంచి దానికోసం. థర్డ్ వన్ వచ్చేసి మనకి లైటింగ్ కోసమని లోపల వాటర్ అనేటివి చేంజ్ అవుతా ఉంటాయి కలర్స్. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి 1 అవర్ కావాలా, 2 అవర్స్ కావాలా ఫ్యాన్ అనేది మనకి ఆ టైంకి కరెక్ట్‌గా స్టాప్ అయిపోతది. మనం ఉన్నా లేకపోయినా గూడా. ఈ ఫ్యాన్ మెయిన్ నాకెలా నచ్చిందో తెలుసా? ఈ కలర్స్ చేంజ్ అయ్యేది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో కలర్స్ చేంజ్ అవుతా భలే ఉంది చూడ్డానికి క్యూట్‌గా. కాకుంటే దీనికి అడాప్టర్ కూడా రావాలి. నాకు మిస్ చేశారనమాట. రాలేదు. ఈ మధ్య బాగా వైరల్ అయిపోతా ఉంది ఇది. ఎండలొచ్చేసరికి ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది బాగా వైరల్ అయిపోయింది. నాకు కూడా బాగా నచ్చింది. అందుకని తెప్పించుకున్నా ఒకటి. కాకుంటే పార్లర్‌లోకని తెప్పించా గానీ యూజ్ చేసుకోలేదు. ఉంచుకోలేదనమాట. రిటర్న్ పెట్టేసా. ఎందుకు అంటే ఫుల్ వీడియో తీసి పెట్టా చూడండి. ఎంతో ఇష్టపడి తెప్పించుకున్నా. దీనికి పెద్ద సమస్య వచ్చి పడింది నాకు. అందుకనేసి రిటర్న్ పెట్టేసా.